వన్ టీవీ ప్రేక్షకులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. ముస్లిం పండుగలలో ప్రధానంగా రంజాన్, బక్రీద్, మొహరం గురించి అందరికీ తెలుసు. ఆ పండుగలు కాక మిలాద్ ఉన్ నబీ కూడా ముస్లింలకు ముఖ్యమైన పండుగ. అసలు ఈ మిలాద్ ఉన్ నబీ అంటే ఏమిటి? ముస్లింలు ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు ఏం చేస్తారు అన్న విషయాలను తెలుసుకుందాం. ఇస్లాం మతంలో మిలాద్ ఉన్ నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మిలాద్ ఉన్ నబీను మౌలిద్ అనే కూడా పిలుస్తారు. ఇది ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునేదే మిలాద్ ఉన్ నబీ. ఈ పండుగను మౌలిద్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం పుట్టుక అని. అరబిక్లో నబీ అనే పదానికి ప్రవక్త అని అర్థం. మొత్తంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ అంటే ప్రవక్త పుట్టినరోజు అని అర్థం. మహమ్మద్ ప్రవక్త దేవుడి నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయా, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికి మహమ్మద్ ప్రవక్తను అల్లా పుట్టించాడని విశ్వసిస్తారు. అందుకే ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకుంటారు. మిలాదున్ నబీని ఇస్లామిక్ క్యాలెండర్లో 3వ నెల అయిన రబీ ఉల్ అవల్ నెలలో జరుపుకుంటారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇతర ప్రదేశాల్లో రబీ ఉల్ అవల్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. నెలవంక దర్శనాన్ని బట్టి వేరువేరు దేశాల్లో వేడుకకు వేరువేరు తేదీల్లో ప్రారంభమవుతాయి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రబీ అల్ నెలలో 12వ రోజున జన్మించాడని ముస్లింలు నమ్ముతారు. ఈరోజు ప్రవక్త మహమ్మద్ జనాన్ని స్మరించుకోవడమే కాక ఆయన జీవితం, బోధనలు మరియు ఇస్లాం మతానికి ఆయన చేసిన సేవలను గౌరవించే సమయం కూడా. మిలాద్ అనే అరబిక్ పదం జన్మ లేదా జననం అని అర్థం మరియు ఉన్ నబీ అనగా ప్రవక్త. కాబట్టి మిలాద్ ఉన్ నబీ అంటే ప్రవక్త జన్మదినం. ఈరోజు ముస్లింలకు ఆనందం, కృతజ్ఞత మరియు ఆధ్యాత్మిక ఆలోచనల సమయం. ఇది ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని అనుసరించడానికి, ఆయన బోధనలను అమలు చేయడానికి మరియు ఆయన పట్ల ప్రేమ, గౌరవం వ్యక్తం చేయడానికి ఒక అవకాశంగా భావిస్తారు. చారిత్రక నేపథ్యం: మిలాద్ ఉన్ నబీ జరుపుకోవడం ఇస్లామిక్ చరిత్రలో మొదటి శతాబ్దాలలో ప్రారంభం కాలేదు. ఈ సాంప్రదాయం 11వ లేదా 12వ శతాబ్దంలో ముఖ్యంగా ఫాతిమిద్ రాజవంశం కాలంలో ఈజిప్టులో ప్రారంభమైందని చరిత్రకారులు భావిస్తారు. కాలక్రమేణా ఈ ఉత్సవం ఇస్లామిక్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. ఇప్పుడు ఇది అనేక దేశాలలో వివిధ రీతులలో జరుపుకుంటారు. మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా మరియు సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన సందర్భం. ప్రవక్త మహమ్మద్ను ఇస్లాం మతంలో దైవ ప్రవక్తగా, దేవుడి సందేశవాహకునిగా మరియు మానవాళికి మార్గదర్శకుడిగా గౌరవిస్తారు. మిలాద్ ఉన్ నబీ ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత మరియు గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. ఈరోజు ముస్లింలు ఆయన జీవితం, ఆయన నీతి, దయ, సహనం మరియు న్యాయం వంటి గుణాలను స్మరించుకుంటారు. మిలాద్ ఉన్ నబీ పండగ ఆధ్యాత్మిక పునరుజ్జీవం పోసేదిగా చెప్పవచ్చు. ఈ ఉత్సవం ముస్లింలను ఆధ్యాత్మికంగా దేవునితో దగ్గర చేస్తుంది. ప్రవక్త జీవిత కథలు, ఆయన బోధనలు మరియు ఖురాన్లోని సందేశాలను చదవడం ద్వారా వారు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకుంటారు. నమాజ్, దువా, జిక్ర్ అంటే దేవుని స్మరణ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. సామాజిక సామరస్యంకు ప్రతీకగా ఈ పండుగను చెప్పుకుంటారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సమాజంలో ఐక్యత మరియు సామరస్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు జరుగుతాయి. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఒకచోట చేరి ప్రవక్త బోధనల గురించి చర్చిస్తారు మరియు ఒకరికొకరు సహాయం చేస్తారు. దాన ధర్మాలు, పేదలకు ఆహారం పంచడం మరియు ఇతర సేవా కార్యక్రమాలు ఈ రోజున సాధారణంగా జరుపుకుంటారు. అనేక దేశాలలో మిలాద్ ఉన్ నబీని సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఊరేగింపులు, నాత్లు అంటే ప్రవక్తను కొనియాడే గీతాలు మరియు సీరత్ అంటే ప్రవక్త జీవిత చరిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతులతో కలిసిపోయి ప్రతి ప్రాంతంలో విభిన్న రీతులలో జరుగుతాయి. మిలాద్ ఉన్ నబీ జరుపుకునే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కానీ సాధారణంగా ప్రార్థనలు మరియు ఖురాన్ పఠనం, మసీదులలో ప్రత్యేక నమాజు మరియు ఖురాన్ పఠనం జరుగుతుంది.
అన్ని ప్రాంతాల్లో ప్రవక్త జీవితం, ఆయన బోధనలు మరియు ఆయన సందేశం గురించి చర్చించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రవక్తను కొనియాడే గీతాలు మరియు ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుతారు. పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయడంతో పాటు కొన్ని ప్రాంతాలలో ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇవి ప్రవక్త బోధనలను ప్రచారం చేసే అవకాశంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారు. మిలాద్ ఉన్ నబీ జరుపుకోవడం గురించి ఇస్లామిక్ పండితుల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. కొందరు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం బిద్దా అంటే మతంలో కొత్తగా ప్రవేశపెట్టిన విషయమని భావిస్తారు. కొంతమంది ముస్లిం తెగవారు పండుగను ఎందుకు జరుపుకోరంటే దూతలను కాదు, అల్లాను మాత్రమే కొలవాలని వారు అంటారు. అయితే చాలామంది ముస్లింలు, ముఖ్యంగా సున్నీ మరియు సూఫీ సాంప్రదాయాలలో ఈ రోజును జరుపుకోవడం ప్రవక్త పట్ల ప్రేమను వ్యక్తం చేసే మార్గంగా భావిస్తారు. మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు ఆధ్యాత్మిక, సామాజిక మరియు సాంస్కృతిక దృష్టిలో అత్యంత ముఖ్యమైన సందర్భం. ఇది ప్రవక్త మహమ్మద్ జీవితాన్ని స్మరించుకోవడానికి, ఆయన బోధనలను అనుసరించడానికి మరియు సమాజంలో ఐక్యత, దయ మరియు కరుణను పెంపొందించడానికి ఒక అవకాశం. ఈరోజు ముస్లింలను దేవుడి దగ్గరకు చేర్చడమే కాక ప్రవక్త జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు కూడా ప్రోత్సహిస్తుంది.